సో జనసేన రాష్ట్రానికి సంబంధం లేదని మీరు చెప్పండి, రేపటి నుంచి లేదు ఒక అధికారిక ప్రకటన ఇప్పించండి. మీరు శివపార్వతి గారు ఒక అధికారిక ప్రకటన ఇప్పించండి. శివపార్వతి గారు వినండి 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 శివపార్వతి గారు వినండి, ఒక్క నిమిషం వినండి. శివపార్వతి గారు వినండి, మీరు ఏం చేస్తారంటే కాదు మీరేం చేస్తారంటే ఒక్క నిమిషం శివపార్వతి గారు వినండి. మీరు మీ రాష్ట్ర కార్యాలయానికి ఫోన్ చేసి ఒక అధికారిక ప్రకటన రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, జనసేనని పట్టించుకోమాకండి, జనసేనకి రాష్ట్రానికి సంబంధం లేదు నేను ఇప్పించండి. ఖచ్చితంగా మీరు చెప్పేస్తారు, మీరు అఫీషియల్ గా మీరు చెప్తే నేను దాన్ని ప్రామాణికంగా తీసుకోవచ్చా? ఇప్పుడు మీరు ఎలాగో కార్యకర్తలను కలవట్లేదు, ప్రెస్ కూడా ఎవరు అవసరం లేదు, మీడియా కూడా అవసరం లేదని మీరు చెప్పేయండి. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, దాని మీద మీరు మాట్లాడుకోండి అని. గురించి మాట్లాడండి, ప్రజలు పడుతున్న ఇబ్బందులు అవన్నీ మాట్లాడటం కూడా అయిపోయినాయి. బట్ మీ గురించి మీరు ప్రజల్లో ఉన్నారు కాబట్టి మీ గురించి కూడా మాట్లాడతారు, మీ గురించి కూడా మాట్లాడతారు. మీరు ప్రజల్లో ఉన్నారు, మీరు వెంటనే నేర్చుకోండి, మీరు వెంటనే నేర్చుకోండి. మీరు ప్రజల్లో ఉన్నారు, మీ గురించి మాట్లాడతారు, ఖచ్చితంగా మాట్లాడతారండి, మీ గురించి మాట్లాడతారు. మీరు ఒక రాజకీయ పార్టీ, ఇప్పుడు ఇన్ని పార్టీలు ఉన్నాయి, వీళ్ళందరూ ఈ నిందలు మోయకుండానే ఈ వాస్తవాలన్నీ తెలియకుండానే ఇక్కడ దాకా వచ్చారా? ఆ రోజు మిమ్మల్ని పిలవనందుకు క్షమించండి, ఈసారి పెట్టినప్పుడు ఖచ్చితంగా పిలిస్తే మీరు మాట్లాడండి, ఖచ్చితంగా మాట్లాడదాం. వాసుదేవ్ గారు అసలు డిబేటబుల్ విషయమేనా ఇది? ఏది డిబేటబుల్ ఏది కాదు అనేది ఈ లీవ్ ఇట్ అవర్ డిస్కషన్ అండి. నచ్చలేదు అనుకోండి, నాకు ఈ టాపిక్ నచ్చలేదని చెప్పండి, కానీ ఇది డిబేటబుల్ కాదు అని మీరు అనలేరు, మీరు అనలేరు. ఇది డిబేటబుల్ కాదు అని మీరు అనలేరు. మీకు నచ్చలేదు అనుకోండి, నాకు నచ్చలేదని అనండి, నేను గౌరవిస్తాను. మీరు ఒక 100 మందికి శాంపిల్స్ అడగండి, ఎవరైనా ఇదే ఆన్సర్ చెప్తారు. మన రాష్ట్రంలో ఇన్ని బాధలు పెట్టుకొని మీరు ఇది కూర్చొని జనసేన పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ మీకు ఎవరండి చెప్పింది? మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా అట్టర్ రాంగ్. నేను చెప్తున్నా, మేము అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా కాకుండానే నేను పార్టీ పెట్టిన దగ్గర నుంచి వీర మహిళా విభాగంలో నేను చాలా దగ్గరగా వర్క్ చేసిన దాన్ని నేను చెప్తున్నాను. ఓ పని చేయండి, రేపు 18వ తారీఖు మీటింగ్ మీరు కూడా వెళ్ళండి. నాకు ఎవరు చెప్పారు మీరు కనిపిస్తారు? కాదు మీరు అడిగారు కదా, మీరు అడిగిన ప్రశ్న మీకు ఎవరు చెప్పారని అడిగారు. నాకు చెప్పిన వాళ్ళు రేపు 18వ తారీఖు మీటింగ్ వస్తున్నారు ఒంగోలుకి, మీరు కూడా వెళ్ళండి, నేను రాను, మీరే మాట్లాడచ్చు వాళ్ళతోటి. ఓకే మీకు చెప్పిన వాళ్ళు ఎవరో మాకు నేను మీకు చెప్తా, పర్సనల్ చెప్తా, వాళ్ళు అక్కడికి వస్తున్నారు, వాళ్ళతో మీరు మాట్లాడండి. రకరకాల వాళ్ళు ఉంటారు, మాకు ఎలా అంటే మా పార్టీలో అందరి పార్టీలో సినిమా అభిమానులు ఉన్నారు, రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, సినిమా అభిమానులు కార్యకర్తగా మారిన వాళ్ళు ఉన్నారు, రాజకీయాల్లో క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, రకరకాలు ఉన్నారు ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే అభిమానంతో ఉండి పరోక్షంగా పనిచేసే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, లక్షల్లో ఉన్నారు. ఆయన చూడాలనుకోరు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు, వాళ్ళ ఐడెంటిటీ కూడా చూపించుకోరు, అలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మరి వాళ్ళందరూ కలవాలి అనుకుంటే పవన్ కళ్యాణ్ గారికి కుదిరిద్దా? కుదరదు కదా. ఆయన మాట ఇచ్చింది, ఆ మాటను ఫాలో అయ్యే బోల్డ్ మంది ఉన్నారు. ఇంకొకటి కలవాలనుకునే ఈ అపాయింట్మెంట్స్ దొరకట్లేదు అనేది మాట అవాస్తవం. మాకున్న మెకానిజం నేను చెప్తాను, మీరు వినండి. నేను పార్టీలో నేను క్లోజ్ గా అబ్జర్వ్ చేసి 10 ఏళ్ల నుంచి నేను ట్రావెల్ అవుతూ పార్టీ పెట్టిన దగ్గర నుంచి పార్టీ ఎలా ఇంప్రూవ్ అయింది, ఏ రకంగా అడ్మినిస్ట్రేషన్ మారిపోయింది అనే దానికి ప్రత్యక్ష సాక్షి నేను. సో నేను చెప్తే మీకు మరి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. ఇంకా అంతకన్నా స్పెక్యులేషన్ కావాలంటే 10 ఏళ్ల ప్రస్థానంలో జరిగిన మార్పుల గురించి చెప్తాన్నారుగా, చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలవాలి అనుకుంటే ఒక మెకానిజం ఉంది, దాదాపు 12 మంది టీం పనిచేస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ఏ విషయం గురించి ఆయన కలవాలనుకుంటున్నారో ఒక పార్టీ ఆఫీస్ నెంబర్ ఉంటుంది, సెంట్రల్ పార్టీ ఆఫీస్. ఆయన పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ కోసం ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కి వాళ్ళు మెసేజ్ చేస్తే ఆ నెంబర్ చెప్పమంటారు, నేను 9573048595 ఆ నెంబర్ కి మెసేజ్ చేసిన వాళ్ళు వివరాలు కూడా నేను మీకు ఫార్వర్డ్ చేస్తా. రాంగ్ ఆ నెంబర్ కాదు, 63 తో స్టార్ట్ అవుతుంది పార్టీ ఆఫీస్ నెంబర్. పార్టీ సెంట్రల్ సెక్రటేరియట్ నెంబర్ అండి ఇది, నేను చెప్పేది వాళ్ళే అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తున్నది. నేను చెప్తున్న నెంబర్ మీరు చెప్తున్న నెంబర్ మ్యాచ్ అవ్వట్లేదండి. మేబీ మీ నెంబర్ మీకు రాంగ్ గా ఇచ్చి ఉండొచ్చు, అదేదో పాతది అయ్యి ఉండొచ్చు. మీరు అప్డేటెడ్ వర్షన్ తీసుకోండి. ప్రతి 2 రోజులకి మీరు అప్డేట్ అవుతారని తెలియక నేను ఈ నెంబర్ ఉంచుకున్నాను, మీరు నెంబర్ కొత్త నెంబర్ పెట్టండి, అది కూడా ట్రై చేద్దాం. ఓకే
చేయండి. మీరు ఏ పర్పస్ తోటి పవన్ కళ్యాణ్ గారిని కలవాలనుకున్నారు అధ్యక్షుల వారిని క్లియర్ గా మెసేజ్ సెండ్ చేస్తే వాళ్ళే మీకు కాల్ చేస్తారు. వాళ్ళు ఏ టైంలో డేట్ వైజ్ అదంతా ఎవరైతే డే వైజ్ ఎన్ని మెసేజెస్ వచ్చాయో అన్ని ప్రింట్స్ తో సహా పవన్ కళ్యాణ్ గారు చూస్తారు. అక్కడ విషయం ప్రయారిటీని బట్టి ఆయన ఇస్తారు డేట్. ఎవరెవరు ఇక్కడ అపాయింట్మెంట్స్ టైం ఇచ్చేది మాత్రం కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఇక్కడ ఎవరి అథారిటీ లేదు, ఎవరిది వాళ్ళు చూపించేది లేదు. ఆయనకున్న ఫ్లెక్సిబుల్ టైంలో ఆ ఇష్యూ బేస్ మీద సీరియస్ ఇష్యూ అయితే వెంటనే పిలిపిస్తారు. 1 hour లోనే పిలిపించే అవకాశం ఉంది వాళ్ళు కలవగలిగితే, దగ్గరలో ఉంటే. లేదు అనుకుంటే 1 or 2 days లో వాళ్ళ కాల్స్, ఒక పార్టీ ఆఫీస్ నుంచే కాల్స్, ఆయన టైం ఆయన ఫిక్స్ చేస్తారు. ఏ టైం నుంచి ఏ టైం వరకు, 10 minutes 15 minutes 20 minutes కూడా సారే చెప్తారు. అదే ఆయనకున్న స్కెడ్యూల్ ను బట్టి, ఆయనకున్న టైం ను బట్టి, ఆయనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఖచ్చితంగా ఇష్యూ సీరియస్ గా ఉంది, అర్జెంట్ గా కలవాల్సిన విషయం అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డినే చేయరు. దీనికి మేమందరం నిదర్శనం, మేము ప్రూఫ్స్. మేము ఎన్నో విషయాల గురించి పార్టీకి ఆయన దృష్టికి వెళ్లాల్సిన ఎన్నో విషయాల గురించి గ్రౌండ్ లెవెల్లో మేమే ఆ నెంబర్ కు వాళ్ళకే ఇచ్చి ఆ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల గురించి, అత్యవసరమైన విషయాల గురించి డైరెక్ట్ గా మెసేజ్ చేయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళకి కాల్స్ వచ్చాయి, వాళ్ళని పిలిపించుకొని మాట్లాడటం జరిగింది, అవుట్పుట్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు తీసుకొచ్చిన ఫైల్స్ రికార్డ్స్ అంతా అబ్జర్వ్ చేసి వాళ్ళతో ఒక మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళకి పార్టీ నుంచి ఏం చేయడం కూడా జరిగింది. ఇంకా ఎడిషనల్ ఇన్పుట్స్ ఇంకా ఎడిషనల్ ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయా మీరు చెప్పాలనుకున్నవి? కాదు, మీరు మీ పార్టీలో ఇంత పారదర్శకత ఉందని చెప్పారు, అప్రిషియబుల్. ఇంకేమన్నా ఎడిషనల్ ఇన్పుట్స్ ఉన్నాయా? రవికిరణ్ గారు ఏదో మాట్లాడాలనుకుంటున్నారు ఒకసారి. అలా కాదండి, మా పార్టీ పారదర్శకత గురించి నేనే చెప్తాను, మీరు లైవ్ లో చూసుకోండి. పార్టీ అంతర్గత సమావేశాలు ఇన్ని పార్టీలు ఉన్నాయి కదా, ఏ రోజైనా లైవ్ పెట్టారా? మేము కోవిడ్ తర్వాత విస్తృత స్థాయి సమావేశాలు ప్రతి ఒక్క కార్యకర్త లీడర్ మాట్లాడింది లైవ్ పెట్టాం, చూడండి. మా పార్టీ పారదర్శకత గురించి ఎవరు విమర్శించే హక్కు కూడా లేదని నేను విమర్శించట్లా, మీరు చెబుతుంటే వింటున్నాం అందరం. రవికిరణ్ గారు మీరు ఏదో అడగాలనుకున్నారు. విషయం ఎవరు లైవ్ పెట్టండి, ఆ డేర్ ఎవరు చేయరు. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఇప్పటికి కొన్ని వందల సార్లు లైవ్ ఇచ్చింది. కైండ్లీ క్రాస్ చెక్. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కొన్ని వందల సార్లు అంతర్గత సమావేశాలకు సంబంధించి లైవ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కసారి మీరు గతంలోకి వెళ్ళి చెక్ చేయండి. ఈ లోపల మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. రవికిరణ్ గారు మాట్లాడతారు. రవికిరణ్ గారు, ఇంతవరకు ఏ పార్టీ అన్నారు? మీరు ఇంతవరకు ఏ పార్టీ అన్నారు? మీరు ఇంతవరకు ఏ పార్టీ అన్నారు కాబట్టి ఆ ప్రస్తావన చేశాను. గో, మీరు కాంగ్రెస్ పార్టీ చెక్ చేసుకోండి. సోషల్ మీడియా లేని రోజుల్లోనే వాళ్ళు లైవ్ ఇచ్చిన సందర్భాలు, ఇంత వేగంగా లేని రోజుల్లోనే ఉన్నాయి. ఈ రోజుకి కాంగ్రెస్ పార్టీలో ఆ సంస్కృతి ఉంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను రవికిరణ్ గారు. వాసుదేవన్ గారు, అంటే ఇందాక సోదరిమణి ఎందుకు పెట్టారు డిబేట్ అంటే, అప్పుడు నేను చెప్పేసాను. తర్వాత ఆవిడ నేను చెప్పదలుచుకున్నాను, ఆవిడకి ఏమి సజెషన్ చేయదలుచుకున్నానంటే, మీ పార్టీలో ఏం జరుగుతుందని చెప్పండి అమ్మా, ఎలాగైతే నేను చెప్పాను మా పార్టీ అలా మీరు చెప్పండి అమ్మా సరిపోతుంది. తర్వాత ఆవిడే, ఎందుకంటే మనకు తెలియదు కదా సార్, ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఏం జరుగుతుందో మనం ఇప్పుడు ఒకసారి నేను కాకినాడకి మనోహర్ గారు వచ్చారు, ఒక హోటల్లో ఉన్నారు. ఆయన వచ్చారు నాకు తెలియదు, నేను వేరే పని మీద ఆ హోటల్కి వెళ్ళాను. హోటల్కి వెళ్తే మనోహర్ గారు ఉన్నారు, చుట్టూ 15-20 మంది బౌన్సర్లు ఉన్నారు. నాకు అర్థం కాలేదు, ఇప్పుడు పార్టీ కార్యకర్తలు బౌన్సర్లు ఇంతమంది ఉన్నారు, మరి కార్యకర్తలు ఎలా కలుస్తారు? అంటే బౌన్సర్ కల్చర్ అంటే మనం కొంత ఆ పార్టీ కొంత ఎగ్జామ్షన్ ఇవ్వాలి, ఎందుకంటే అది సెలబ్రిటీ కాబట్టి కొంత హడావిడి ఎక్కువ ఉంటుంది. నేను మనసులో అనుకున్నాను, పవన్ కళ్యాణ్ గారికి ఎంతమంది ఉంటారు, మరి మామూలు ఎలా కలుస్తారు, ఇలా కలిసే పరిస్థితి లేకపోతే నాయకుడు అన్నవాడు ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయి అని నేను మనసులో అనుకున్నాను అనమాట. అంటే వాళ్ళకున్న లిమిటేషన్స్ కూడా కొంత ఇబ్బంది. ప్రస్తావన చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సెలబ్రిటీ, ఆయనకి థ్రెట్ ఉంటుంది కాబట్టి ఆయన రక్షణ మాకు ముఖ్యం. ఆయన అనే వ్యక్తి క్షేమంగా ఉండాలి. దాంట్లో ఎవరికి డిస్ప్యూట్ లేదండి. మీరు దాంట్లో ఎవరికి ఏం డిస్ప్యూట్ లేదు. నేను కూడా ఆయన చెప్పింది ఓకేనే అంటున్నాను. ఆయన అన్నది మీరు గమనించండి కైండ్లీ. మీరు ఆయన అన్నది మనోహర్ గారు ఉన్నారు, బౌన్సర్లు ఉన్నారు అని, అక్కడ పవన్ కళ్యాణ్ గారు లేరు. అది ఆయన చెప్తున్నది.
మనోహర్ గారు అయినా సరే కూడా మాకు ఈ మధ్య కొన్ని ఇన్సిడెంట్స్ లో దాడులు జరిగాయండి, అవన్నీ బయటికి రాలేదు. దానివల్ల మేము అదే రవికిరణ్ గారు మీరు 4% పవన్ కళ్యాణ్ మాత్రం థ్రెట్ ఉంది, పోలీస్ సెక్యూరిటీ కావాలి, వేణుగారు ఒక్క నిమిషం కావాలి. 50% జగన్మోహన్ రెడ్డి మాత్రం గాలి తిరుగుతా ఉండాలి, ఆయనకేం థ్రెట్ ఉండదు. ఆయన మాత్రం ఇంకొక పార్టీకి అయితే ఇంకొక రూల్స్ విమర్శించవచ్చు. లేకుండా రమ్మని చెప్తున్నాం, మేమే పెట్టుకోవద్దని చెప్పట్లా. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏమాత్రం కదా, పవన్ కళ్యాణ్ గారు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నాడు, ఏం ప్రజల డబ్బు ఏం పెట్టుకోవట్లేదు. ప్రజల డబ్బుతో కట్టిన ట్యాక్స్ తో కట్టిన డిపార్ట్మెంట్ వాడట్లా పవన్ కళ్యాణ్ గారు. ఆయన గ్లామరస్ కోసం గన్ ప్యాన్లు పెట్టుకొని తిరుగుతున్నాడు. ఆయన కూడా ప్రతిపక్షంగా ఉండేటప్పుడు ఆయన కూడా పర్సనల్ సెక్రటరీ పెట్టుకుని మెయింటైన్ చేశాడు. ఆ రోజు కూడా ప్రభుత్వంలో, ఇప్పుడు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఇస్తా ఉంది, కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు భద్రత కల్పిస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఇవ్వలేదా? పోలీస్ డిపార్ట్మెంట్ సెక్యూరిటీకి ఇవ్వలేదు. ఆయన పాదయాత్ర చేసినప్పుడు పర్మిషన్ పెట్టుకుంటే ఇక్కడ మీ నాయకుడు మాత్రం థ్రెట్ ఉంది. ఆయన ఏదైతే సినిమా గ్లామరు, అదే పొలిటికల్ గ్లామర్ ఉంది కాబట్టి ఆయన పబ్లిక్ లో తిరగలేడు, ఆయన బందోబస్తు ఉంది, ఆయనకు అదే చెప్తారు. అదే జగన్మోహన్ రెడ్డి పెట్టుకోవద్దు. మీకు భయంగా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఎంత భద్రత ఇవ్వాలి? 2000 మంది చొరబడి చేసిన సందర్భాలు ఉన్నాయి. అవన్నీ అబద్ధాలే ఏంటి? మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కదా, అది మీకు కూడా తెలుసు కదా. మీరు చేసింది మీకు తెలియకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు థ్రెట్ ఉందని ఏమన్నా కావాలని చెప్పుకుంటారా ఏంటి? అది మీ నైజమేమో. బాబాయ్ గొడ్డలు పొట్టును గుండెపోటుగా మార్చే సంస్కృతి మీకుంటది, మాకు లేదు. మాకు అవసరం లేదు. మేము 4 సంవత్సరాలకు ఒక పార్టీ, 4 సంవత్సరాలకు పెళ్లి మాట్లాడాల్సి వస్తుంది. 4 సంవత్సరాలకు పెళ్లి చేసుకుంటారు, మేము మాట్లాడతాం. గొడ్డలి అసహ్యం పెట్టుకొని ఎందుకు ఎదుటోళ్ళ మీద బురద చల్లుతారు? మీ ఇంట్లో అంత చెత్త పెట్టుకొని అసెంబ్లీలో ముఖ్యమంత్రిని చేయను అని చెప్పి ఎవరు ముఖ్యమంత్రి అయినారు, ఎవరు అసెంబ్లీ గేట్ దాకారు, ఇప్పుడు ఎవరు బీజేపీ మద్దతు రావాలని తిరుగుతున్నారు. ఒకసారి సుధాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు, శివపార్వతి గారు ఒక్క నిమిషం అండి. డాక్టర్ సుధాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. శివపార్వతి గారు ఒక్క నిమిషం దయచేసి. డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు, సరే సెలబ్రిటీ లీడర్కి ఆ రకంగా బౌన్సర్స్ ఉండటం అనేది ఒక అనివార్యత, దాన్ని మనం ఆ విషయంలో డిస్ప్యూట్ లేదు. నేనేది ఏంటంటే అంతకు మించిన సెలబ్రిటీ స్టేటస్ చంద్రబాబు నాయుడు గారికి ఉంది, ఆయనకి ఎన్ఎస్జీ ఉంది. బట్ ఎంతో వాళ్ళ పార్టీకి కానీ ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు సంగతి చెప్తున్నాను నేను. ఆయన విపక్షంలో చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు రిక్వెస్ట్ పెట్టుకుంటే పార్టీ హెడ్ క్వార్టర్స్కి లేదా సీఎంఓకి ఇలా కలవాల్సి ఉంటుంది. నేను చెప్పేది జర్నలిస్టులు వాళ్ళు కాదు, ఒక సివిలియన్ కూడా పెట్టుకున్నా కూడా వాళ్ళకి రెస్పాన్స్ వచ్చేది. ఈ రకంగా మీరు ఫలానా సమయంలో కలవచ్చు, లేదా వారంలో ఒకరోజు మార్నింగ్ అసెంబ్లీ జరుగుతుండగానో లేకపోతే సెక్రటేరియట్ వేళల్లోనో 1 గంట 2 గంటలు వస్తే లైన్లో వెళ్ళి అందరూ ఆయనకి రిప్రజెంటేషన్ ఇచ్చి కొన్ని సందర్భాల్లో వాళ్ళతో 1-to-1 మాట్లాడిన కూడా నేను నేరుగా చూశాను కాబట్టి చెప్తున్నా, ఇదేం హియర్సే కాదు. సో ఎదిగే క్రమంలో ఒక పార్టీ నేర్చుకోవాల్సిన అవసరాలు ఏమైనా ఉన్నాయా ఇందులోంచి?
మీరు మ్యూట్లో ఉన్నారు.